హాయ్ అండి, నాటుకోడి బిర్యానీ తయారు చేసేద్దాం రండి. కూర శుభ్రంగా వాష్ చేసుకొని 2 స్పూన్లు కారం, సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు అల్లం పేస్టు వేసుకోవాలి. మొత్తం కలిసే వరకు కలుపుకొని తర్వాత పసుపు, గరం మసాలా పౌడర్, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలేవో చూద్దామండి. మగ్గేయండి. టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదాము. టమాటాలు మగ్గేయలే చూద్దాం రండి. మగ్గేయండి. కూర వేసుకొని మొత్తం కూర వేసుకొని నాటుకోడు కదా ఎక్కువసేపు మగ్గనివ్వాలి కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గేయలేవు చూద్దాం. మగ్గేయండి. ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. కూర మగ్గింది లేదు చూద్దాం రండి. మగ్గిందండి. అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకొని గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, ఉప్పు వేసుకొని సరిపడినంత ఒకసారి తిప్పుకొని కస్తూరి మేతి వేసుకుని టేస్ట్ బాగుంటుందండి కూరలో. ఒకసారి తిప్పుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెడదామండి. ఒక పావు గంట సేపు మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. చూడండి, కొంచెం ఇంకా మగ్గాలి. ఒకసారి తిప్పుకొని నాటుకోడు కదా కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఇంకొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. చూసారు కదా కట్టగా గిన్నెతో వేసాను. ఒక్కసారి అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా బాస్మతి బియ్యం కదండి పెరిగిపోతుంటాయి. ఏ గిన్నెతో మనం బియ్యం తీసుకున్నాం ఆ గిన్నెతో వాటర్ పోసుకొని కట్టగా ఒక గిన్నెకి పోసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొత్తిమీర అది వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని పుదీనా కూడా వేసుకోవాలి. ఒక్కసారి తిప్పుతూ 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి తిప్పుదాం. మధ్యలో ఒకసారి తిప్పితే మొత్తం కలుస్తుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. మగ్గనిద్దాం. మంట కొంచెం స్లో పెట్టుకుందాం. మగ్గనిద్దాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాం. వేడి వేడి నాటుకోడి బిర్యానీ రెడీ.